అబ్బా, ఇంత మంచి భోజనం చేసి ఎన్ని రోజులైందమ్మా. ఈ ముసలివాళ్ల బాధ్యత మీద పడ్డాక ఎక్కడికి వెళ్ళడానికి స్వతంత్రం అనేదే లేకుండా పోయింది. కనీసం సినిమాకి షికారుకి వెళ్దామన్నా మేము తయారు అని సిద్ధంగా ఉంటారు. మా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించాలని మేం చూస్తుంటే వీళ్ళేమో ఎప్పుడూ పాత డొక్కు శ్లోకాలు నేర్పిస్తున్నారే, ఎప్పుడూ ఆ మడి తడి నైవేద్యం అని మా ప్రాణాలు తోడేస్తున్నాదనుకో. వీళ్ళ ఆస్తి కోసం పడి ఉంటారనుకుంటున్నారేమో. ఏముందని వీళ్ళకి ఆ పాత డొక్కు ఇల్లు తప్ప. వీళ్ళ డబ్బు కూడా ఎంతుందనుకున్నావు? మా 6 నెలల సంపాదన కంటే తక్కువే. వాళ్ళమ్మతో అన్న ఈ మాటలకు ఆవిడ మనసు బాగా గాయపడింది. అంతే, ఇక అక్కడ ఉండకూడదనుకున్నారు. మనవడు మనవరాలు వీళ్ళని విడిచి ఉండలేక ఎంత ఏడుస్తున్నా గుండె రాయి చేసుకుని వెంటనే బయలుదేరి ఇక్కడికొచ్చేశారు. చెప్పడం ముగించాడు చంద్రశేఖర్. అసలు ఎవరి చంద్రశేఖర్? ఎవరి గురించి పార్కులో ఇంత విపులంగా చెప్తున్నాడు? ఎవరి సమస్యలు ఇవన్నీ? పూర్తిగా వినాలనుకుంటున్నారా? అయితే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 60లో 20 అనే వీడియోలో పూర్తి కథను వినండి. ధన్యవాదాలు.